ఆహా! వాసనే అదిరిపోయింది. పక్కల ఉల్లిగడ్డలు పెట్టుకొని, నిమ్మకాయ పిండుకొని తింటుంటే ముక్కలు, మసాలా మంచిగా ఉడికినాయి. కర్రీ లీవ్స్‌ని కొందరు కల్యామాకు అంటారు, కొందరు కరివేపాకు అంటారు. నేనైతే కరివేపాకు అంటా. అరే! ఫస్ట్ రెసిపీ చూపిరా భయ్. సారీ కాకా చూపిస్తా పా. ఆయిల్‌లో ఆనియన్స్ వేసుకొని, సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్‌గా ఫ్రై చేసుకో. ఆ ఫ్రైడ్ ఆనియన్స్‌లో ఈ చికెన్ వేసుకో. ఫ్రైడ్ ఆనియన్ ఫ్లేవర్ మొత్తం చికెన్‌కి పట్టుకుంటది. ఈ చికెన్లో ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ అద్దిరిపోతుంది. ఆ వేపర్ హోల్ల నుంచి గాలి బయటకు వస్తుంది చూసినా, దాన్ని ఓనియకు. ఎందుకంటే ఆ వేపర్లోనే చికెన్ అంతా కుక్ అవ్వాలి. చికెన్ మాడకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకో. అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ ఉడికే గ్యాప్లా కరివేపాకు చికెన్ మసాలా వేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు తీసుకొని కరివేపాకు కరకర అనేంత వరకు డ్రై రోస్ట్ చేసుకో. జీరా చటపటా అనేంత వరకు ఫ్రై చేసుకో. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని కచ్చా పక్క గ్రైండ్ చేసుకో. సాఫ్ట్గా కుక్ అయిన చికెన్లో కారం పొడి, దంచుకున్న ఎల్లిపాయలు, కోసుకున్న మిరపకాయలు, తరుముకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేయాలి స్టార్ ఐటమ్ కరివేపాకు చికెన్ మసాలా. స్మెల్ మాత్రం గల్లీ కొన వరకు పోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మందుకు కూడా మస్తు ఉంటుంది కాక. షేర్ చేయమన్న కాకలకి.